ఇంటర్నెట్ లో వైరల్ అయిన ఈ వీడియోని మీరందరూ చూసి ఉంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి కోల్డ్ ప్లే మీద కేసు పెట్టాలని చూస్తున్నాడు. గైస్, కోల్డ్ ప్లే అనేది ఒక ఫేమస్ బ్రిటిష్ రాక్ బ్యాండ్. రీసెంట్ గా వీళ్ళు అమెరికాలో ఒక కాన్సర్ట్ చేశారు. అందులో కిస్ క్యామ్ జరిగింది. కిస్ క్యామ్ అంటే పెద్ద స్క్రీన్ మీద ఒక కపుల్ ని చూపిస్తారు, వాళ్ళు కిస్ చేసుకోవాలన్నమాట. సో అలానే కిస్ క్యామ్ జరిగింది. అప్పుడు అందులో వీళ్ళిద్దరు దొరికారని ఎందుకు అంటున్నానంటే, ఈ వ్యక్తి ఆస్ట్రోనామర్ అనే కంపెనీ సీఈఓ. ఇతని పేరు యాండీ బైరాన్ అండ్ ఈమె ఆ కంపెనీ హెచ్ఆర్. ఇద్దరికి వేరే వాళ్ళతో పెళ్ళైంది. సో ఎప్పుడైతే కెమెరా వీళ్ళని చూపించిందో అప్పుడు వీళ్ళు దాక్కోవడానికి ట్రై చేశారు. బట్ దాన్ని అందరు చూసేశారు. అండ్ ఇంటర్నెట్ లో ఈ వీడియో సెన్సేషన్ గా మారింది. హెచ్ఆర్ తో దొరికిపోయిన సీఈఓ అని ఎన్నో మీమ్స్ వచ్చాయి. వీళ్ళిద్దరు అక్రమ సంబంధంలో ఉన్నారని పుకారులు లేపారు. ఇది జరిగిన తర్వాత బోర్డు మెంబర్స్ ప్రెజర్ తో అతను సీఈఓ గా రిజైన్ ఇచ్చేశాడు. అండ్ ఈమె కూడా హెచ్ఆర్ గా రిజైన్ ఇచ్చేసింది. ఇప్పుడు యాండీ బైరాన్ కోల్డ్ ప్లే బ్యాండ్ మీద కేసు వేయాలని చూస్తున్నారు. వీళ్ళ వల్ల నా ప్రైవసీ దెబ్బతినింది, నాకు మెంటల్ స్ట్రెస్ వచ్చింది అండ్ నేను ఒక మీమ్ మెటీరియల్ అయిపోయానని బైరాన్ చెప్పారు. యాండీ బైరాన్ ఈవెన్ కోల్డ్ ప్లే ఫ్రెండ్ మెంబర్ క్రిస్ మార్టిన్ మీద కూడా కేసు పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే స్క్రీన్ మీద వాళ్ళని చూపించినప్పుడు మేము ఒక అఫైర్ పట్టుకున్నామని క్రిస్ చెప్పారు. సో దీని వల్ల నా పరువు పోయిందని కూడా యాండీ ఆరోపణలు చేస్తున్నారు. బట్ లా ఎక్స్పర్ట్స్, మీరు ఆల్రెడీ పబ్లిక్ ప్లేస్ లో ఉన్నారు, అలాంటి చోట ప్రైవసీ ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటున్నారు. అండ్ అఫైర్ అనేది జోకింగ్ గా చెప్పారు. దీంతో కేసు గెలవలేరని వాళ్ళు చెప్తున్నారు. అలాగే కేసు లాంటివి పెడితే ఇష్యూ ఇంకా పెద్దగా అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.